ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా అని దేవుణ్ణి అమ్మవారిని అందరూ బాగుండాలి. నేను చేసే వంటలు కూడా మీరు అందరూ చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. 10 ఒక్కల వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈరోజు బఠానీ బిర్యానీ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. గ్రీన్ బఠానీ బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా దోరగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. అదే విధంగా వేయించుకోవాలి. దానికి సంబంధించిన బాస్మతి రైసు, 1 అరకిలో బాస్మతి రైసు అంటే గ్లాస్ కానీ లోటాతో కొలుసుకోవాలి రైస్ని. వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలి. రకరకాలు తయారు చేస్తాం ఫ్రెండ్స్. బాస్మతి రైస్ని ముందుగానే కడిగి ఉంచాను 1/2 కేజీ. మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు. ఇదే విధంగా కడిగి 2 సార్లు కడిగి ఈ విధంగా ఉంచేసాను ఫ్రెండ్స్. వాటర్ పోసి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈలోపు పుదీనా, కొత్తిమీర, కొంచెం తగినట్టుగా క్యారెట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. క్యారెట్ కూడా వేసుకొని ఆనియన్స్ వేగాక కలుపుకోవాలి. బఠానీలు కూడా 1 కప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినట్టుగా రైస్లోకి సరిపోయినట్టుగా బాగుంటుంది. గ్రీన్ బఠానీని తెచ్చేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధముగా కలుపుకోవాలి. తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మనం హోటల్లోకి వెళ్ళినా కానీ హోటల్ స్టైలే వచ్చిద్ది. బాగుంటుంది ఫ్రెండ్స్. వాటిలో ఏ విధంగా మనం తింటామో అంతకన్నా రుచిగానే ఉంటుంది. తినేటప్పుడు ఆ రుచి అనేది, ఆ ఫ్లేవర్ అనేది మారేదే లేదు. బాగుంటుంది. హైలోనే ఉంచేసి మంచిగా ఇక్కడ దగ్గరే ఉండి అన్నీ కలుపుకోవాలి. ఇక్కడ లవంగాయ, చెక్క, యాలక్కాయ, హోమ్ గరం మసాలా పౌడరు వేయించుకొని పొడి చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. అమాంతం అలాగైనా వేసుకోవచ్చు. అంటే ఇక్కడ లవంగాయ, దాల్చిన చెక్క, యాలక్కాయలు 2, షాజీరా కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. వేయించుకొని పౌడర్ వేసుకోవాలి. లేదంటే అమాంతం అలాగనే వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. కమ్మగా సువాసన వచ్చేసిద్ది. ఆ దినుసుల పౌడర్ అంతా మంచిగా మగ్గిద్ది. మగ్గినాక ఇదే విధంగా చూడండి దగ్గరకు వచ్చేసాయి. మొత్తం మంచిగా ఉడికాయి. టమాటా ముక్కలను వేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ అయినా వేసుకోవచ్చు. మిక్సీలో వేసి పేస్ట్ అయినా వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని 5-6 వేసాము. పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారా? ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ముక్కలన్నీ మగ్గినాక వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు
1 స్పూను లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి. సరిపోయినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్టుని ఇక్కడ పెద్ద టేబుల్ స్పూన్ వేసాను 1/2 కేజీ బాస్మతి రైస్కి. టేబుల్ స్పూను, పెద్ద టేబుల్ స్పూన్. ఒక 2 నిమిషాల సేపు దాకా ఈ విధంగా ఆయిల్లో వేగనివ్వాలి. గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పుదీనాకు, కొత్తిమీర, ధనియాల పౌడరు వేసుకోవాలి. ఎంత చేతరాని వాళ్ళైనా ఇట్లాగా ఈ విధంగా గ్రీన్ బఠానీతో బిర్యానీ అనేది చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, అదే విధంగా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ రైస్, కడిగిన రైస్ వేసేసి వాటర్ పోసేసి 1కి 1.5 వాటర్ పోసేసి కుక్కర్లో 2 విజిల్స్ రానిస్తే గ్రీన్ బఠానీ రైస్ అయింది. ఇప్పుడు మనం గిన్నెలో తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా సమానంగా పుదీనాకు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర కొంచెం వేసాం, పుదీనాకు ఎక్కువ వేసుకున్నాం. 2 నిమిషాల సేపు చూడండి. అంతా జీడిపప్పులు, గ్రీన్ బఠానీ, క్యారెట్, పెద్దలపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పట్టాయి, ఉడికాయి, వేగాయి. భలే కమ్మగా వస్తుంది హోటల్ స్టైల్లోనే. వేసేసుకొని ఇవి వాటర్ అనేది బాగా తెరలాలి. ఒక 10 నిమిషాల హైలో ఉంచేయాలి. స్టవ్ అనేది ఉంచేస్తే తెరులుతాయి. తెరిలినాక ఫ్రెండ్స్ ఈ రైస్ అనేది వేసుకొని, బాస్మతి రైస్ వేసుకుంటే గ్రీన్ బఠానీ బిర్యానీ రెడీ అయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధముగా ఇక్కడ అదే ఆయిల్ ప్లేస్లో మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా వాటర్ అనేది తెరలాయి చూడండి, హైలో ఉంచేసాము. ఇక్కడ మాత్రం రైస్, బాస్మతి రైస్ 1/2 కేజీ వేసాము. వేస్తేను లోటతో కొలుసుకోవాలి. కొలుసుకుంటేను 1కి 2 పోయాలి. చాలా పలుకుగా మెతుకు అతుక్కోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. బాగుంటుంది. గ్రీన్ బఠానీ బిర్యానీ తయారు చేస్తున్నాము. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా వేసినాక మూత పెట్టి మగ్గనివ్వాలి. దమ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ అనేది అదిరిపోయిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. బాస్మతి రైస్ వేసాము. ఈ రైస్ అంతా వేసేసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా దమ్ అయ్యాక ఫ్రెండ్స్ నవ్వుతుంటాడు. అబ్బా ఇక్కడ చూడండి, ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ బాక్స్ పెట్టాను. నెయ్యి వేసుకున్నాం. దమ్ అయ్యాక తక్కువగా 1/2 కిలో తెచ్చారు ఫ్రెండ్స్ నెయ్యిని. ఇంట్లో వాడుకోవడానికి, ఇడ్లీలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఆవిటికోవడంలోకి మనం ఎప్పుడన్నా చపాతీ చేసినప్పుడు నెయ్యి వేసి కూడా వేడి నీళ్ళు వేసి చేసుకుంటే బాగుంటుంది. జొన్న రొట్టెల్లో కూడా. ఇంకా అందుకనేసి ఆయిల్గా అయ్యిద్ది అనేసి అడుగున ఒక డిష్ ఉంటే ఆ డిష్ని కడిగి దాని కింద పెట్టేసేసుకొని ఈ విధంగా మూత అనేది పెట్టుకుంటావచ్చు. మనం దమ్ అయ్యేటప్పటికి వేద్దాము. 2 టేబుల్ స్పూన్లు వేస్తే బాగుంటుంది బిర్యానీ అనేది. మనమే కదా తినేది. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తిదాకా చూడండి. ఈ విధముగా మూత పెట్టేసేసుకోవాలి.
నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసాక చూడండి ఫ్రెండ్స్, దమ్ చేసుకున్నాము. లోలో ఉంచేసేసి ఇంకా కొంచెం సేపు ఆవిరి అనేది బయటికి పోకుండా దమ్ చేసుకుంటే గ్రీన్ బఠానీ బిర్యానీ హోటల్ స్టైల్లోనే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుంటే పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లోనే ఒక అరగంట సమయం చూసుకొని పెద్దలకి పెట్టుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. చికెను, గారెలు, ఇట్లాగా గ్రీన్ పీసు, గ్రీన్ బఠానీ వేసుకొని చేసుకుంటే ఎంత రుచికరమైన మెతుకు అతుక్కోకుండా నోరూరించే బఠానీ రైసు బిర్యానీ తయారైంది హోటల్ స్టైల్లోనే. ఇంకా 2 నిమిషాలు మూత పెట్టి దమ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా ఆవిరి అనేది చుట్టుపక్కల పోకుండా క్లాత్ అనేది వేసుకొని మూత పెట్టుకుంటే దమ్ అయింది, చక్కగా కుక్ అయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 2 నిమిషాలు మూత పెట్టి ఇదే విధంగా గ్రీన్ బఠానీ బిర్యానీని ఆవిరి బయటికి పోకుండా ఈ విధంగా దమ్ చేసుకోవాలి. లేదంటే అట్ల పెంకు పెట్టేసేసుకొని హైలో ఉంచేసి అట్ల పెంకు సెగ అనేది దీనికి తగులుతూ ఉంటే అట్లా కూడా దమ్ అయింది. కట్ల పొయ్యి అయితే కనుక దీని మీద నిప్పులు పోసుకుంటే, నిప్పులు పోసినాక ఫ్రెండ్స్ కట్ల పొయ్యి మీద అది తీరే వేరు. అలా కూడా చూపిస్తాలే ఫ్రెండ్స్ కట్ల పొయ్యి మీద తయారు చేసేది. ఈ విధంగా తయారు చేసాం ఫ్రెండ్స్ గ్రీన్ బఠానీ బిర్యానీ హోటల్ స్టైల్లో. ఈ విధంగా తయారు చేసుకొని తినేయచ్చు. పెరుగు చట్నీ కానీ, చికెన్ కానీ మనకి నచ్చింది వేసుకొని తినేయచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచ్.